అందరికీ నమస్కారం. నా పేరు శేఖర్ మెట్ల. ఈరోజు మనం ఒక చక్కటి క్వశ్చన్‌తో రావడం జరిగిందండి. చాలామంది కూడా డేటా సైన్స్ నేర్చుకోవాలి. మరి ఎలా నేర్చుకోవాలి? ఎలా స్టార్ట్ చేయాలనే దాని మీద కొన్ని క్వశ్చన్స్ మనల్ని అడగడం జరుగుతా ఉంది. సో, చాట్‌జీపీటీ నుంచి ఒక మంచి సపోర్ట్ తీసుకొని ఎలాంటి సజెషన్స్ ఇస్తుంది అనేది ఏఐ టూల్ వన్ వే. సెకండ్ వే మీరు ఎలా అప్రోచ్ అయితే బావుంటుందనేది మనం ఈ సెషన్‌లో డిస్కస్ చేసుకుందాం. సెషన్‌కెళ్ళే ముందు ఫస్ట్ టైం మీరు వీడియో ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. స్టార్ట్ చేసేద్దామా? సో డేటా సైన్స్ ఆస్పిరెంట్ అయితే మీరు ఈ వీడియో కంటిన్యూ చేయొచ్చండి, సింపుల్గా చెప్పాలంటే. చూద్దాం. నేను అడుగుతున్నాను చాట్‌జీపీటీ క్వశ్చన్ హౌ టు లెర్న్ డేటా సైన్స్ అన్నమాట. చూడండి, ఇక్కడ డేటా సైన్స్ నేర్చుకోవడానికి బేసిక్గా థియరిటికల్ నాలెడ్జ్ ఏంటంటే స్టాటిస్టిక్స్, లీనియర్ ఆల్జీబ్రా, క్యాలిక్యులస్, ఈ కాన్సెప్ట్స్ కనుక మీకు అకాడమిక్లో కనుక ఉంటే చాలా ఈజీ అయింది. కోడ్ రైటర్లో కానీ, అండర్స్టాండ్ అవటంలో కానీ, ఎలా రిజల్ట్స్ వస్తున్నాయి అనే దానికి సంబంధించి. అయితే ఆ ఎడ్యుకేషన్లో లేవు నాకు అవి, బట్ ఐఎమ్ వెరీ మచ్ ఇంట్రెస్టెడ్ టు లెర్న్ డేటా సైన్స్ అనుకుంటే థియరిటికల్ నాలెడ్జ్లో మీరు స్ట్రాంగ్గా ఉండాలి. ప్రాక్టికల్గా మీరు ఎక్స్పీరియన్స్ కోసం కానీ, రియల్ టైం ప్రాక్టికల్ని ఆ రిజల్ట్ వచ్చేంత వరకు ప్రాక్టీస్ చేస్తా అలాంటి క్యూరియాసిటీ ఉండాలి. అండ్ కంటిన్యూస్గా ఎప్పుడు కూడా నేర్చుకునే విధానం ఒకటి ఉండాలన్నమాట. ఎందుకంటే ప్రోగ్రామింగ్లో, సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ప్రతిరోజు కూడా అప్డేట్స్ రావటం జరుగుతూ ఉంటుంది వర్షన్స్ వైజ్. సో లేటెస్ట్ వర్షన్స్ ఏంటి అండ్ కొత్త ఫ్యూచర్స్ ఏంటి, పాత ఫ్యూచర్స్ని ఏ విధంగా అప్డేట్ చేస్తున్నారు తక్కువ టైంలో మనకి ప్రొడక్టివిటీ ఎక్కువ రావడానికి, ఇలాంటి అప్డేట్స్ని కూడా మీరు కంటిన్యూస్గా ఫాలో అవుతూ ఉండాలి. ఇప్పుడు డేటా సైన్స్ ఏం చెప్తున్నారు దీంట్లో? పైథాన్ కానీ, ఆర్ కానీ మోస్ట్ పాపులర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ కదా. ఏదన్నా ఒకటి డేటా సైన్స్ కోసం నేర్చుకుంటే చాలా బాగుంటుంది. అంటే బేసిక్స్ నుంచి మధ్యలో నేర్చుకుని కొంత ఏదో ఫంక్షన్స్ వచ్చు లేదా ఒక కాన్సెప్ట్ వచ్చు నేను డేటా సైన్స్ చేస్తానంటే కుదరదండి. స్క్రాచ్ నుంచి ఆ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ మీద మీకు పట్టు ఉండాలి. అది కూడా స్క్రాచ్ నుంచి స్టార్ట్ చేసి నేర్చుకోవడానికి ఆన్లైన్ రిసోర్సెస్ చాలా ఉన్నాయని కూడా మనకి సజెస్ట్ చేయడం జరుగుతుంది. సో ఎనాలిసిస్ పార్ట్లో క్లీనింగ్ ఎట్లా చేయాలి డేటాని, అంటే అన్వాంటెడ్ కానీ డూప్లికేట్ డేటాలు ఏమైనా ఉంటే మనకు అవసరం లేదు కదా, వాటిని తీసేయాలన్నమాట. యాక్యురేట్ డేటాని ఫిల్టర్ చేయాలి యూజింగ్ పండాసు, నంపీసు లైబ్రరీస్ ఇవి పైథాన్లో. అవి వాడి ఆర్ ప్రోగ్రామింగ్లో మనం డేటాని ఈజీగా క్లీన్ చేయొచ్చు. ఎస్, కొన్ని టెక్నిక్స్ ఉన్నాయి. అదేవిధంగా విజువలైజేషన్, క్లీన్ చేసిన డేటాని ప్రిడిక్షన్స్లో కానీ, చార్ట్స్లో కానీ ఎట్లా ప్రజెంట్ చేస్తాం. ప్రతి డేటాని ప్రతిరోజు చదవలేం కదా, దానికి మ్యాట్ప్లాట్లిబ్, సీబర్న్ అండ్ ggplot అనేది చార్ట్స్ ఇవన్నీ విజువలైజ్ చేయడానికి ఉపయోగపడే లైబ్రరీస్. మీరు ఏదో ఒక దాంట్లో ప్రావీణ్యం సాధించినా సరిపోతుంది. సో మెషిన్ లెర్నింగ్ ఆల్గరిథమ్స్ ఏం చేస్తాయి? సూపర్వైజ్డ్ ఉన్నాయి, అన్సూపర్వైజ్డ్ ఉన్నాయి, డెసిషన్ ట్రీస్, రెగ్రెషన్ అనాలిసిస్. ఈ లైబ్రరీస్తో సైకిట్-లెర్న్ పైథాన్లో కానీ, క్యారెట్ ఇన్ ఆర్లో ఇంప్లిమెంట్ చేయటం, అసలు ఆల్గరిథం ఎట్లా మనం యూజ్ చేసుకుని ఆ టెక్నిక్ని మనం మన ప్రాజెక్ట్లోకి ఎట్లా ఇన్వాల్వ్ చేసుకోవచ్చు, ఇవి నేర్చుకుంటే సరిపోద్ది. ఆల్గరిథం మీరేం రాయక్కర్లేదు, ఆల్రెడీ రాసేసి ఉన్నట్లని ఎలా వాడాలి, ఏ డేటా పారామీటర్లు పాస్ చేస్తే మనకు ఆల్గరిథం ఉపయోగపడుద్ది, బల్క్ డేటాలో ఎలా అప్లై చేయాలనేది తెలుసుకుంటే మాత్రం సరిపోతుంది. తర్వాత వచ్చేసి రియల్ వరల్డ్ ప్రాబ్లమ్స్ కానీ, అంటే ప్రాక్టికల్గా మీరు ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుందండి. ఆ ప్రాక్టీస్ ఏంటి? చిన్న చిన్న ఎగ్జాంపుల్స్ A+B వచ్చేస్తే సరిపోదండి. రియల్ డేటా, రియల్ ప్రాజెక్టులు, ఇంటర్న్షిప్ చేయటాలు, సూపర్ సీనియర్స్తో అటాచ్ అవటాలు, సోషల్ మీడియా టైప్ కొన్ని బ్లాగ్స్ కానీ వీటిల్లో నా ఫేస్బుక్ గ్రూప్స్ ఉంటాయి కదా, డేటా సైన్స్ డెవలపర్స్ గ్రూప్, ఇట్లా జాయిన్ అవ్వటం, ఇవంతా మీకు సహకరిస్తాయి. ఈ యొక్క నెట్వర్క్ని పెంచుకోవటం, కీప్ ఆన్ ప్రాక్టీస్ చేయటం, ఒక జెన్యూన్ ఎక్స్పీరియన్స్, మీ సొంత ప్రాజెక్ట్ చేయడం వల్ల ఒక జెన్యూన్ ఎక్స్పీరియన్స్తో మీరు ఇలాంటి జాబ్ని ఈజీగా గెటిన్ చేయొచ్చు. ఒకటి గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే డేటా సైన్స్ కంటిన్యూస్ ప్రాసెస్ టు లెర్న్. ప్రాక్టీస్ చేయాలి, ఎక్స్పెరిమెంటింగ్. కొత్త విషయాలను మీరు ఎక్స్పెరిమెంటింగ్ లాగా ప్రాక్టీస్ చేస్తుంటే డెఫినెట్గా తక్కువ టైంలో డేటా సైన్స్లో మీరు ఒక కెరీర్ ఆపర్చునిటీని అందిపించుకున్న వాళ్ళు అవుతారు. హరీ సిస్టమ్స్ కూడా పైథాన్లో కోర్ నుంచి అసలు ఏం కోడింగ్ తెలవని వాళ్ళకి కూడా మనం కోర్సెస్ స్టార్ట్ చేసి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఎట్లా స్టార్ట్ చేయాలి, ఎలా కోడింగ్ రాయటం అనేది.
ఫైండ్ ద బిలో లింక్ పైథాన్ కోర్సుకు సంబంధించి లేదంటే రిలవెంట్ ఆన్లైన్ కోర్సెస్ పబ్లిష్ చేసినవి ఉన్నాయి. లో ప్రైస్, ట్రై చేయండి, నచ్చితే కొనుక్కోండి. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అయింది అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం. ధన్యవాదాలు.